పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి భారత్ దౌత్యపరంగా విజయం సాధించిందా లేకపోతే విఫలమైందా? విపక్షాల నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. జయరాం రమేష్ ఒక ట్వీట్ కూడా చేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంటే భారత్ ఏం చేస్తోంది, ఇది ఒక పెద్ద డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ అని చెప్పి జయరాం రమేష్ మాట్లాడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. దౌత్యపరంగా విజయం సాధించామా లేకపోతే విఫలమయ్యామా? పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది అని అనడం ఎంతవరకు అసలు కేవలం చర్చలేనా, అందులో ఏమైనా వాస్తవం ఉందా? ఫస్ట్ దౌత్య విజయం గురించి మాట్లాడదామండి, తర్వాత వైఫల్యం గురించి మాట్లాడదాం. విజయమా వైఫల్యమా అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ఇట్స్ ఓకే, దేశ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ జరుగుతున్న పరిణామాల్ని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, హార్మూజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధించబడింది, ఇరాన్ కంట్రోల్లో ఉంది. ఇరాన్ పర్మిట్ చేస్తే కానీ అక్కడి నుంచి నౌకలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వెస్ట్రన్ దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ దేశాలకు సంబంధించిన షిప్మెంట్స్, అమెరికా లేదా ఏ దేశానికి సంబంధించిన షిప్మెంట్ అయినా సరే బయటకు రాని పరిస్థితి ఉంది. ఓకే, ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇరాన్ ఇప్పటికే ఎవరిని అలౌ చేసింది నిజానికి అని అంటే కనుక భారతదేశానికి ప్యాసేజ్ ఇచ్చింది. అండ్ ఇంకోవైపు పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని నౌకలు కూడా వచ్చాయి. ఓకే, చైనాకు సంబంధించిన నౌకలు పోతూ ఉన్నాయి. రష్యాకి అసలు నౌకలు అవసరం లేదు, దాని ట్రేడ్ ఉంటే వేరు, కానీ ఆయిల్ అవసరం లేదు కాబట్టి రష్యాకి వచ్చేసి. బట్ ఇరాన్కి సంబంధించిన ఫ్రెండ్లీ నేషన్స్ ఎవరు అని అంటే కనుక రష్యా, చైనా ముందు వరుసలో ఉంటాయి. తర్వాత పాకిస్తాన్ కూడా ఉంటుంది, ఎందుకంటే పాకిస్తాన్ ఇస్లామిక్ ఉమ్మా దానికి సంబంధించినటువంటి దేశం కాబట్టి. అండ్ ఇంకోటి ఇజ్రాయెల్ని పూర్తిగా వ్యతిరేకించే దేశం కాబట్టి పాకిస్తాన్. ఓకే, ఇజ్రాయెల్ పూర్తిగా వ్యతిరేకించేటువంటి వాళ్ళ పాలసీ పరంగానే ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తారు, యహూదీలకు వ్యతిరేకంగా ఉంటారు. బట్ అమెరికాలకు సపోర్ట్ చేస్తారు, అది వేరే విషయం. పాకిస్తాన్ అనే ఒక డూప్లిసిటీ, ఆ ఒక హిపోక్రసీ, దాన్ని పూర్తిగా ఇరాన్కి కూడా అర్థమవుతుంది, అది దానికి ఏం డౌట్ లేదు. సో మొన్ననే అసీం మునీర్ షియాలందరూ కావాలంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, బెదిరించాడు కూడా. ఓకే, దాన్ని మనం పక్కన పెడదాం. సో ఇప్పుడు ఈ విజయమా అంటే కనుక భారతదేశానికి సంబంధించినటువంటి షిప్మెంట్స్ ఇవాళ యుద్ధానికి విరామం ప్రకటిస్తూ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇరాన్ ససేమిరా అంటోంది, దాన్ని పెద్దగా అంగీకరించట్లేదు. ఓకే, అండ్ మిమ్మల్ని నమ్మము అని చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఒక 5 డిమాండ్లను కూడా పెట్టారు. ఈ డిమాండ్ నెరవేరుస్తారంటేనే చర్చలకు వస్తామని చెప్తున్నారు. ఓకే, సో ఆ డిమాండ్లు ఏంటో మనం మాట్లాడదాం. సో బిఫోర్ దాట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా హార్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలు అనేది అతిపెద్ద సమస్య, అన్నిటికంటే పెద్ద సమస్య అదే. సో ఎందుకంటే బికాస్ హోల్ 20% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ సప్లై అంతా కూడా అక్కడి నుంచే వస్తుంది. 20% అంటే మన భారతదేశానికి 50 and above% మనకు అక్కడి నుంచే రావాలి. గ్యాస్ అయితే 80% రావాలి మనకు. ఓకే, సో ఇట్లాంటి నేపథ్యంలో సో ఖచ్చితంగా భారత్కి అవసరం ఎక్కువ ఉంది. ఈ అవసరానికి తగ్గట్టుగా అటు మనకు ఇజ్రాయెల్ నుంచి సపోర్ట్ వస్తుంది. అండ్ నిజానికి మాట్లాడితే ఇప్పుడు ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, మేము 5 దేశాలకు సంబంధించిన నౌకల్ని మేము వదిలేస్తామన్నారు. ఏంటి 5 దేశాలు? రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్ అండ్ భారత్. ఓకే, ఇరాక్ అంటే పక్కనే ఉంటుంది కాబట్టి ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ జరగడం కోసం వదిలేశారు, ఇరాన్ పక్కనే ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు రష్యా, చైనాకి నిజానికి చెప్పాలంటే వాళ్ళకేం ప్రాబ్లం లేదు. వాళ్ళకు ఇరాన్కి వాళ్ళు డిఫెన్స్ టెక్నాలజీ ఇస్తున్నారు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ ఇస్తున్నారు. రష్యా శాటిలైట్ టెక్నాలజీ అంతా ఇస్తోంది ఇప్పుడు ఇరాన్కి. అండ్ పాకిస్తాన్, అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేస్లు ఎక్కడున్నాయి, వాటి మూవ్మెంట్స్, వాటికి సంబంధించిన అన్నీ కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో రష్యా, చైనాకి ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఈవెన్ పాకిస్తాన్ విషయంలో కూడా ఆశ్చర్యం లేదు. బట్ భారత్ విషయంలో ఆశ్చర్యం ఉంది. ఏంటంటే మనం ఇజ్రాయెల్ తోటి మాట్లాడతాము, గల్ఫ్ దేశాల అధినేతలతో అందరితో మాట్లాడతాము, మనం అమెరికాతోటి చర్చలు జరుపుతున్నాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నాం, ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాము, ట్రేడ్ నడుపుతూ ఉన్నాము. బట్ ఇరాన్తో కూడా ఉన్నాం. సో మనకు ప్యాసేజ్ ఇవ్వడం అనేది నిజంగా 100% దౌత్య విజయం, ఇది భారతదేశానికి సంబంధించి. ఓకే, ఇది ఒకటి పక్కన పెడదాం. దౌత్య విజయం అనంటే మరి ఎవరికి అలౌ చేయండి, మనకు అలౌ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ మనకు విజయమే, అధికారికంగా ప్రకటించడం. ఇక వైఫల్యం గురించి మాట్లాడాలి. వైఫల్యం అంటే ఏంటి? నిజంగానే పాకిస్తాన్ ఇవాళ ఈ 2 దేశాల మధ్య, అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించే విషయంలో పాకిస్తాన్ ఈరోజు ఎమర్జ్ అయింది. సో పాకిస్తాన్ ఇవాళ మధ్యవర్తిత్వం చేయబోతోంది అనే చర్చ నడుస్తోంది. సో మేము రెడీగా ఉన్నామని షెహబాజ్ షరీఫ్ ప్రకటించడము, అండ్ ఈవెన్ రాయిటర్స్లో, బీబీసీలో వాటిల్లో కూడా ఈ కథనాలు వస్తున్నాయి. అండ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని రీపోస్ట్ చేశాడు. సో అదే టైంలో భారత్తో మోదీ గారితో మాట్లాడారు, ఫోన్ చేసి మాట్లాడారు. ఈ పర్టికులర్ జంక్షర్లో జరుగుతున్న పరిణామాల మీద అఖిలపక్ష సమావేశం నిర్వహించాం నిన్న.
భారత ప్రభుత్వం నిర్వహించినప్పుడు విపక్షాల అడిగినటువంటి అనేక ప్రశ్నలకి విపక్షాలకి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇందులో మేజర్గా వచ్చిన పాయింట్ ఏంటంటే ఈ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న దేశము ఇవాళ ఒక ఈ ప్రతిష్టంభన, ఈ ఘర్షణ, ఈ యుద్ధ వాతావరణాన్ని సమసిపోయే విధంగా చేసేటువంటి రోల్ పోషిస్తోంది. మనం నిజంగా దౌత్యపరంగా విఫలమయ్యాము అని అంటే జయశంకర్ గారు ఒకే మాట చెప్పారు, మన భారతదేశము దళారీ దేశం కాదు అన్నారు. సో దళారీ వేరు, మధ్యవర్తి వేరు, అది అర్థం చేసుకోవాలి. మధ్యవర్తి అనేది వేరు, దళారీ వేరు. మామూలుగా మనం మధ్యవర్తులు ఉంటారు. ఇప్పుడు ఏదన్నా రెండు దేశాల ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాట అయితేనే పంచాయతీ పెద్దలో ఇంకోరో ఉంటారు, లేదా ఇద్దరికి సమన్వయపరచగలిగేటువంటి కొంత ఉదాత్తమైనటువంటి వ్యక్తినే పెట్టుకుంటారు మధ్యవర్తిగా, సో దట్ ఇబ్బంది లేకుండా. ఇంకో విషయం ఏంటంటే ఇటువైపు వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు, ఇటువైపు వాళ్ళు ఇద్దరు ఉంటారు. అందులో కొంచెం సోబర్గా మాట్లాడే, సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళని మామూలుగా అయితే పంచాయతీల్లో పెట్టుకుంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉందంటే పాకిస్తాన్, ఇప్పుడు ఇక్కడ గొడవ ఏంటంటే ఇవాళ కొత్తగా జరుగుతున్నాయా చర్చలు కొత్తగా జరగట్లే, ఇంతకుముందు జరిగినాయి, మనకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒమన్ మధ్యవర్తిత్వం వహించి, ఒమనే మీడియేటర్గా ఉండి ఇరాన్కి అమెరికాకి మధ్య 2-3 దశలు చర్చలు చేశారు. ఓకే, 3 దశల్లో 3వ దశ చర్చలు ఎప్పుడంటే ఫిబ్రవరి 26వ తేదీన జరిగాయి. ఆ చర్చలు ముగిసిన తర్వాత ఒమాన్ ఫారెన్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఒక సుహృద్భావ వాతావరణంలో పాజిటివ్ అవుట్కమ్ వస్తోంది అండ్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని తగ్గించుకోవడానికి అంగీకరిస్తోంది. ఇది పాజిటివ్ సైన్. అతి త్వరలో నెక్స్ట్ మీటింగ్ కల్లా మనము క్లారిటీకి వచ్చేస్తాము, ఇరాన్కి అమెరికాకి మధ్య ఒక ఒప్పందం చేయగలుగుతాము అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్. ఫిబ్రవరి 26వ తేదీన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే బాగానే జరుగుతున్నాయి చర్చలు, కానీ 28వ తేదీన అటాక్ జరిగింది. 28వ తేదీన ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి అటాక్ చేశాయి. అంటే ఇప్పుడు ఒమన్ నిజంగా 3 సార్లు చర్చలు జరిపింది కదా, మరి వాళ్ళ ఒమన్ మధ్యవర్తిగా ఉండవచ్చు కదా, ఎందుకు లేదు? నమ్మడం కష్టం. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని నమ్మగలిగే పరిస్థితి ఉందా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో? 48 గంటల్లో ఇరాన్ పని అయిపోయింది అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ 48 గంటలు అవ్వగానే మేము చర్చలు జరిపామంటున్నాడు. అసలు ఇరాన్ నుంచి ఎవరు చర్చలు జరిపారు, ఏ లీడర్తో మాట్లాడామంటే ఎవరో టాప్ లీడర్తో మాట్లాడాను అన్నాడు. అదే డొనాల్డ్ ట్రంప్ ఎవరు హార్ముజ్ని కంట్రోల్ చేస్తారు అని అంటే హార్ముజ్ని మేమే కంట్రోల్ చేస్తామన్నాడు ఫస్ట్. మళ్ళీ వెంటనే ఆయన్నే మార్చేసేసి మేము అండ్ ఇరాన్లో ఎవరు ఆయతుల్లా ఉంటే వాళ్ళు కలిసి చేస్తామని జాయింట్ ఆయతుల్లా అనే కాన్సెప్టే నువ్వు ఒప్పుకోలేదే, మళ్ళీ ఆయతుల్లా నీతో కలిసి పనిచేస్తాడు అని అంటున్నావు. వాట్ ఈస్ దిస్? అంటే నిజంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలకి విశ్వసనీయత ఉందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.